నమస్తే వెల్కమ్ టు దూత డిజిటల్ స్పెషల్ ఫోకస్. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి రాబోయే ఎన్నికలు చావో రేవో అన్నట్టు మారాయి. ఈసారి ఎన్నికల్లో ఓడితే పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొనడంతో ఎలాగైనా అధికారాన్ని చేజెక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. అధికార వైసీపీకి ధీటుగా అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో సీట్ల కేటాయింపు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎన్నికల సమయం దగ్గర పడ్డాక అభ్యర్థులను ఖరారు చేస్తే లాభం లేదని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీంతో అప్పటి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ గెలుపు కోసం పనిచేస్తారా లేక కత్తులు దూస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2019లో ఘోరంగా ఓటమి పాలైన టీడీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. దీనికోసం జిల్లాల వారీగా సమీకరణలు చేపడుతూ ఇప్పటికే సమీక్షలు పూర్తి చేసింది. ముఖ్యంగా గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని భావిస్తూ టీడీపీ నివేదికలు సైతం తెప్పించుకుంది. అయితే 25 జిల్లాల్లో పరిస్థితి ఒకలా ఉంటే సీఎం జగన్ సొంత జిల్లా కడప గడప పరిస్థితి మాత్రం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 నుంచి 4 అభ్యర్థులు పోటీ పడుతుండటంతో అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధిష్టానం ఎటు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. మొదటి నుంచి పార్టీని అంటుపట్టుకుని ఉన్న నేతలు సీట్ల కేటాయింపు విషయాన్ని త్వరగా తేల్చాలని ఒకవైపు డిమాండ్ చేస్తుండగా మరికొందరు మాత్రం టికెట్ తమకే వస్తుందని ముందుగానే ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. కడప నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆర్ మాధవిరెడ్డిని నియమించిన వెంటనే టికెట్ తనదేనన్న ధీమాతో ఆమె జనంలోకి వెళ్లి ప్రచారం మొదలుపెట్టారు. దీంతో గత ఇన్ఛార్జ్ అమీర్ బాబు, కార్పొరేటర్ అయిన ఉమాదేవి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గప్రసాద్ కూడా వీరితోనే జతకట్టారు. ఇలా 2 గ్రూపులుగా కడప టీడీపీ నాయకులు విడిపోయారు. ప్రొద్దుటూరులో అదే పరిస్థితి నెలకొంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి, సురేష్ నాయుడుల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక టీడీపీ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. రాయచోటిలో సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథారెడ్డి, మరో నేత రాంప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. రాయచోటిలోనూ అసెంబ్లీ అభ్యర్థి మారే పరిస్థితి ఉండడంతో పార్టీ శ్రేణులు గరంగరంగా ఉన్నారు. ఇటు రాజంపేట టికెట్ జనసేనకు కేటాయిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడ టీడీపీనే పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజంపేట ఇన్ఛార్జ్ చెంగల్ రాయుడు తనకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. అయితే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నరహరి సైతం రాజంపేట సీటుపైనే గురిపెట్టడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత కుదుర్చడం టీడీపీ పెద్దలకు కత్తి మీద సాములా మారింది. ఈ విషయంలో ఇప్పటికైనా అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించాలని టీడీపీ శ్రేణులు విజ్ఞప్తులు చేస్తున్నాయి. లేదంటే రాను రాను పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయని ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూత డిజిటల్.